సో సీనియర్ సిటిజన్ కార్డ్, ఈ కార్డ్ అనేది 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి ఈ కార్డ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ కార్డ్ అనేది మొట్టమొదటిసారిగా 1995లో అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రాలకు అనుగుణంగా అంటే ఏ రాష్ట్రాలు వాళ్ళ అవైలబిలిటీని బట్టి దేశమంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క వృద్ధుడు అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ సీనియర్ సిటిజన్ సంబంధించి. సో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఇప్పటిదేం కాదు, ఈ కొత్తదేం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నది, చాలా మంది దగ్గర ఉన్నది కూడా. అయితే కార్డు చూసినట్టయితే ఆ కార్డు అనేది రాష్ట్రాలకు అనుగుణంగా అంటే ఆయా రాష్ట్రాల యొక్క ఆ చిహ్నాలకు అనుగుణంగా డిజైన్ అనేది ఉంటుంది. అయితే అసలు ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి? మెయిన్ ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి పెన్షన్ తీసుకోవడానికి వేరే కార్డులు అడగాల్సిన అవసరం లేదు. అంటే ఎక్స్ట్రా కార్డులు, ఈ ఆధార్ కార్డ్ అని, అడ్రస్ ప్రూఫ్ అని, నేమ్ ప్రూఫ్ అని, ఏజ్ ప్రూఫ్ అని, ఆ తర్వాత ఇంకా వేరే అడిషనల్ డాక్యుమెంట్స్ అడగాల్సిన అవసరం లేదు. అంటే అడిషనల్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే. ఎందుకంటే సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన తర్వాతనే ఈ కార్డు ఇష్యూ జరుగుతుంది. అలాగే ఈ సీనియర్ సిటిజన్ కార్డు కలిగిన వారికి ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో రాయితీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఉంది, దాంట్లో 20% వరకు టికెట్ పైన రాయితీ ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయల టికెట్ ఉందంటే దాంట్లో 80 రూపాయలకి ఇస్తారు వీళ్ళకి. అలాగే బస్సులకు సంబంధించి కూడా బస్సులు ఎక్కేటప్పుడు కూడా సీనియర్ సిటిజన్ టికెట్ కూడా సపరేట్ ఉంటాయి, దాంట్లో 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించిస్తారు ఆ స్టాఫ్కి సంబంధించి కూడా. అయితే ఈ బెనిఫిట్ అనేది రాష్ట్రాల వారీగా ఉంటుంది. అంటే ఆయా రాష్ట్రాలు వేరే బెనిఫిట్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్లకు అనుగుణంగా ఈ సర్వీసులన్నీ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా బ్యాంకులకు సంబంధించి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవ్వడము, అంటే డిపాజిట్ పైన ఈ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవ్వడము, సర్వీసు తొందరగా ఇవ్వడం. ఈ సీనియర్ సిటిజన్కి ఏంటంటే సర్వీస్ అనేది కూడా కొంచెం స్పీడప్ చేస్తారు. అలాగే ఈ వృద్ధాప్య పింఛను తీసుకోవాలన్నప్పుడు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ కార్డు చూపిస్తే సరిపోతుంది, అప్లికేషన్ పెట్టేటప్పుడు కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే. అంటే ఫైనాన్షియల్ పరంగా అంటే బ్యాంకు సంబంధించి వడ్డీ సంబంధించి కానీ డిపాజిట్ సంబంధించి కానీ వీటిపైన కొంచెం అడిషనల్గా బెనిఫిట్ ఉంటాయి వీళ్ళకి. అంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవ్వడం, డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవ్వడము, తర్వాత లోన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు కూడా అంటే లోన్స్ మనకి రివర్స్ మోర్గేజ్ లోన్ ప్రాసెస్ కూడా అప్పుడు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా బెనిఫిట్ ఉంది. అయితే మరి కార్డు ఎవరికి ఇస్తారంటే ముఖ్యంగా ఆ వ్యక్తి 60 సంవత్సరాలు దాటాలి, ఎవరైనా సరే 60 సంవత్సరాల పైన ఉండాలి. లేడీస్కి అయితే 58 సంవత్సరాలు ఉన్నది. అదే కొన్ని స్టేట్లు ఇప్పుడు ఏపీ చూసుకుంటే 58 సంవత్సరాలు దాటితే కనుక లేడీస్కి సీనియర్ సిటిజన్ కార్డు ఇవ్వచ్చు అని చెప్పేసి రూల్ పెట్టింది. కానీ తెలంగాణ అట్లా లేదు. అంటే రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఇవ్వాల్సింది రాష్ట్రాలే కాబట్టి. తర్వాత ఈ ఖచ్చితంగా భారతీయ పౌరుడే ఉండాలి డెఫినెట్గా. ఓకే, తర్వాత ఆధార్ కార్డు మ్యాండేటరీ, ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఏజ్ ప్రూఫ్ కూడా కొన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు అడగట్లేదు. అంటే ఆధార్ కార్డునే కొన్ని రాష్ట్రాలు ఏజ్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు అయితే ఓటర్ ఐడి కార్డుని ఏజ్ ప్రూఫ్ కింద తీసుకుంటున్నాయి. ఆ డాక్యుమెంట్స్ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. దేశం మొత్తం ఒకటి ఏం లేదు. అది ఎందుకంటే అది అంతే, అది దిక్కుమాల దందా, అది తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఇస్తుంది కాబట్టి దానికి సపరేట్గా క్రైటీరియా ఏం లేదు, ఇవి ఉండాలి, ఈ ప్రూఫ్ అయి తీసుకోవాలని చెప్పేసి దాని గైడ్ లైన్స్ కూడా ఏమీ లేదు. ఇది ఇప్పుడు వచ్చిన కార్డు కూడా కానీ దగ్గర 30-40 ఏళ్ళు అవుతుంది, 1995 నుంచి వచ్చిన కార్డు ఇది. సో మనకి ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్కమ్ డీటెయిల్స్ అడిగారు చాలామంది. ఏం చేశారంటే ఇంతకుముందుకు ఇన్కమ్ డీటెయిల్స్ అడిగేవారు. అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు ఎంత వచ్చే శాలరీ అని, ఐటీ కడుతున్నారా, బిజినెస్ పర్సనా అని చెప్పేసి అడిగేది. కానీ ఈ మధ్య తొలగించేసింది అన్నమాట. ఇన్కమ్ డీటెయిల్స్ అడగాల్సిన అవసరం లేదు. 60 సంవత్సరాలు దాటితే ఎవరైనా తీసుకోవచ్చు. అది పేదవాడైనా, మధ్యతరగతి వాడైనా సరే, ధనవంతుడైనా సరే ఎవరైనా తీసుకోవచ్చు. అయితే 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్డు ఉన్నప్పటికీ కూడా దాదాపు ఎవరికి లేవండి ఈ సీనియర్ సిటిజన్ కార్డులు. ఎవరికో ఒకరికి, అది కూడా చదువుకున్న వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే సీనియర్ సిటిజన్ కార్డు కావాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి, తెలిసిన వాళ్ళని చెప్పాలి. ఈ ఊర్లలో అయితే ముసలికి ఎవరు దేగడు, ఎవరు పట్టించుకోడు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు సీనియర్ సిటిజన్ కార్డు అని ఒకటి ఉంటుందని. ఇప్పుడు ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు కొంచెం స్ప్రెడ్ అవుతుంది అనుకోండి. సో అందుకని ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళు కూడా దయచేసి మీరు షేర్ చేయండి, ఇట్లా కార్డు ఉంది తీసుకోండి అని చెప్పేసి.
ఎంతో కొంత ఆశ్రయితుంది కదా. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా మనకి చనిపోయినప్పుడు కూడా డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా సరే ఈ కార్డు యూజ్ అవుతుంది అన్నమాట. గుర్తింపు కార్డు లాంటిది. సో అట్లా అన్నమాట. అన్ని ఆధార్ కార్డు కాకుండా కూడా దీన్ని ఆధార్ కార్డు ప్లేస్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డుని వాడుకోవచ్చు అట్లా. తర్వాత మరి ఇది ఎక్కడ అప్లికేషన్ పెట్టాలంటే కొన్ని స్టేట్లో ఆన్లైన్లో ఉంది, కొన్ని స్టేట్లో ఆఫ్లైన్లో పెట్టారు. సో తెలంగాణలో ఆన్లైన్లో ఉంది కానీ అది సర్వర్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఏపీలో ఆన్లైన్లో ఉంది, ఏపీలో వర్క్ చేసుకుంటే ఏపీలో అప్లై చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్లో కాకుండా కూడా మళ్ళీ ఆఫ్లైన్లో అంటే మండల ఆఫీసులో కానీ ఈ గ్రామ పంచాయతీలో కానీ అలాగే ఈ ముసలోళ్ళకి సంఘాలు ఉంటాయి కదా, ఈ సంఘాలు ఉంటాయి ముసలి సంఘాలని, వృద్ధుల సంఘాలని. సో అందులో కూడా అప్లికేషన్ పెట్టచ్చు. అక్కడి నుంచి కూడా మనకి సీనియర్ సిటిజన్ కార్డు అనేది రావడం జరుగుతుంది అట్లయినా సరే. తర్వాత పోస్ట్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టచ్చు, బ్యాంకులో అప్లికేషన్ పెట్టచ్చు. సో ఉన్నాయి చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి అప్లికేషన్ పెట్టుకోవడానికి. కాకపోతే ఆప్షన్ అయితే ఇచ్చింది గవర్నమెంట్ కానీ అక్కడ చేసి ఉండాలి ఫస్ట్ మెయిన్ అది అంటారనమాట. సో ఈ సీనియర్ సిటిజన్ కార్డు కావాలంటే ముఖ్యంగా మనకి బ్యాంకులో కూడా ఉంది సీనియర్ సిటిజన్ కార్డు, ఆ మధ్య పెట్టారన్నమాట బ్యాంకులో కూడా. కానీ ఇప్పుడైతే లేదు ప్రజెంట్ అయితే, ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఎక్కువైంది కాబట్టి ఇది పట్టించుకోవట్లేదు కూడా. ఎవరికైనా సీనియర్ సిటిజన్ కార్డు కావాలంటే వీలైనంత వరకు ఆఫ్లైన్లో అప్లై చేయండి. అంటే మండల ఆఫీసులో కానీ అక్కడ కానీ అప్లై చేయండి. సంబంధించిన ఫీజు కూడా తీసుకుంటారు, 100 రూపాయలు ఏమి తీసుకుంటారు మండల ఆఫీసులో అయితే. ఇచ్చి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా హాస్పిటల్కి సంబంధించి హాస్పిటల్కి వెళ్తే కూడా కొంచెం బెనిఫిట్ ఉంది. అంటే ఫీజు రాయితీ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే ఫీజు రాయితీ ఉంటుంది. ఆల్రెడీ ఇది ముసలిళ్ళకి అయితే ఆల్రెడీ ఇప్పటికి 60 సంవత్సరాల దాటికి ప్రధానమంత్రి వయోవందన యోజన కార్డు అయితే ఉంది. కాకపోతే ఏంటంటే అది ఈ సౌత్ సైడ్లో మాత్రం ఎక్కువ వర్క్ లేదు. అది అంటే ఎవరు పట్టించుకోవడం లేదు. నార్త్ సైడ్లో అయితే ఆ కార్డు చూపిస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ మన సైడ్ అయితే ఆ కార్డుకు విలువైతే లేదు. ఎందుకంటే చాలామంది కామెంట్ పెట్టారు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ పెద్దగా ఇక్కడ ఏం యూజ్ అవుతలేదు హాస్పిటల్ సంబంధించి కూడా అని. సో ఈ మధ్య ఆరోగ్యశ్రీ కార్డు కూడా పెద్దగా అది వర్కౌట్ అయితే ఏం కనిపిస్తుంది హాస్పిటల్లో కూడా. మనం దాన్ని ఎవరిని క్వశ్చన్ చేయాలనుకోండి, క్వశ్చన్ చేస్తే అది వేరే తిరిగి ఉంటుంది సీను. సో అట్లా అనమాట. సో ఎవరికైనా సరే మీకు సీనియర్ సిటిజన్ కార్డు కావాలంటే సింపుల్గా మీరు మీ సేవలోనే అప్లికేషన్ పెట్టచ్చు. ఒకసారి అడగండి మీ సేవలు ఉందో లేదో, లేదంటే మండల ఆఫీసులో లేదంటే మున్సిపల్ ఆఫీస్లో మాత్రం ఉంటుంది. సో వీలైతే మున్సిపల్కైతే హెల్ప్ చేయండి. సో ఇంతేనండి ఇలాంటి వీడియో. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.